ముందుగాల అసెంబ్లీలో ఏమేం వార్తలు అవుతున్నాయి అనేది చూద్దాం సరేనా. మరి ఆ లోపట ఏమైతుంది, బయట ఏమైతుంది, ఆ ఎన్కేమైతుంది, ఆడేమైతుంది, అసలు ఏం కథ మా మల్లన్న చెప్తాడు ఇందాం. అయిపోయింది ఇయ్యాల కూడా గదే కథ. అసెంబ్లీ అడుగు ముంగటికి నడిచింది లేదు. నిన్న మేము చెప్పినట్టే సభను నడవనియర్ అన్నట్టే అయింది. సభ సురువుగానే 2 కన్ల తమ్ముళ్ళు లొల్లి పెట్టిండ్రు. తర్వాత ఇది అన్ని కూడా తిరస్కరించడమైనవి. అయిపోయినా మళ్ళొక గంట అన్న ముచ్చట 1 గంట దాకా పోయింది. మళ్ళా దర్వాజాలు తెరవంగానే మళ్ళా లొల్లి. మీ లొల్లి పాడుగాను. ఇక రేపు కలుద్దాం పోయింది అని మళ్ళా చెప్పి వెళ్ళిపోయింది స్పీకర్ సారు. ఇది ఇట్లా అయినా ఇక శాసన మండలి కూడా ఏం చక్కదనం లేదు. జూబ్లియాల్ షట్టర్ మీదకి ఎత్తంగానే సేమ్ లొల్లి. చక్రపాణి సార్కు చక్రబంధం వేసిండ్రు సభ్యులంతా. సభ వాయిదా వేసుడేమో కానీ సార్ పోడియం మీద చేతులు పెట్టి మాట్లాడేటోళ్ళని ఇగో ఇట్లా బతిరాడిండు సారు. Don't touch podium. Don't touch podium. Hey, what is this? Senior member, sir. What is this? Apara, don't touch podium. Unanimous తీర్మానమైంది. మల్లన్న సభకి అందరేండి. Unanimous is a member. He has already accepted. అరే తీయరాదుండ్రువా, మీరు కూడా అంతకే ఉన్నారు. అయినా ఆడికి వెళ్ళి పోలే. ఇక ఆఖరికి చక్రపాణి సార్ కూడా ఒక ఉపాయం వేసిండు. కొంచెం పెద్దల సభ అనిపించుకుందాం. పెద్దల సభ అనిపించుకుందాం. విన్నారా, జరసేపు పెద్దల సభ అనిపించుకుందామని బతిలాడుతుండు. ఇక ఎవ్వరు వినకపోయే వర్కాల సార్ కూడా నవ్విండు. ఇక నరసారెడ్డి గాయి చేస్తున్నాడు పక్క పొంట నిలబడి. అంతలోనే చక్రపాణి సారు కోపం వచ్చే. ఇంతమందిని బెదిరిచ్చో అదిరిచ్చో అర్ధగంట కూర్చుండ పెట్టిండు కానీ మళ్ళా మొదటికెళ్ళే మోసం సురువైంది. గదే లొల్లి. ఇక గంట సేపు బందు. ఇది అయిపోయినాక మళ్ళొక గంటకు మళ్ళా సురువైంది. డిప్యూటీ చైర్మన్ సార్ వచ్చి కూర్చోగానే ఆయన ముంగట మళ్ళా నిలబడ్డారు. సభ రేపటికి వాయిదా. అసెంబ్లీ మండలి సభ లోపల జరిగింది ఇగో ఇది. ఇక బయట ఛాంబర్ల పంచి ఎక్కడోళ్ళు అక్కడ మీటింగులు పెట్టుకున్నారు. ఇక కూకట్పల్లి సూపర్ స్టార్ గారు అయితే అంతలోనే మైక్ అందుకున్నాడు. ఏమంటున్నాడు ఇందాం. ఎవరికి అవసరమో వారు చర్చను ఆపుతున్నారు, ఎవరికి పెద్ద అవసరం లేదో వాడు చర్చ జరగాలని పట్టుబడుతున్నారు. లోక్సత్తా స్పష్టంగా చెప్తున్నారు, ఈవేళ సమగ్రమైన చర్చలు ఈ సభలో రావాలి. ఆ చర్చల నుంచి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం రావాలి. వారెవ భలే ముచ్చట చెప్పినావు సారు. ఈ పూటకైతే నీ మాట ఓకే. తెలంగాణ వాళ్ళకు చర్చ జరిగినా ఒకటే, జరగకున్నా ఒకటే. సీమాంధ్రోళ్లకు వాళ్ళ గోస చెప్పుకునే తందుకు చర్చ జరగాలి. కానీ విచిత్రమే, ఇది చర్చ జరగాలని తెలంగాణ వాళ్ళు కోరుకున్నాడు, సీమాంధ్రోళ్ళేమో తప్పించుకపోవుడు. మరి ఈ మాట ఇవాళ చెప్పినామంటే రేపు కట్టుబడి ఉంటావో ఉండవో అది నమ్మకం లేని ముచ్చట. కానీ ఇక ఇది ఇట్లుండగానే తెలంగాణ వాళ్ళంతా మీటింగ్ పెట్టుకొని ఒక్క తనకు వచ్చిండ్రట. చేర్చలేదు బిర్చలేదు, మా అందరికి తెలంగాణ బిల్లు సమ్మతమే అని సంతకాలు పెట్టి స్పీకర్ సార్కి ఇచ్చేసిండ్రట అందరు పార్టీలోళ్ళు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చర్చ నడవకపోతేనే బెటరు, లేకపోతే అన్ని పార్టీలోళ్ళు కలిసి మా ఉసురు పోసుకుంటారని వాళ్ళు అట్లా నిమ్మలం చేసుకున్నారట. తెలుగుదేశం వాళ్ళేమో తీరం తెలియక కొట్లాడుతున్నారట. ఇక ఈడ అభిప్రాయం చెప్తే బిల్లు పార్లమెంట్లో పెడతారు అనుకున్నాం కదా, అటు లోక్సభ నిరవధికంగా వాయిదా పడ్డదిగా. అంటే ఈ చలికాలంలో తెలంగాణ బిల్లు వచ్చేటట్టుగా అనిపిస్తలేదు. మళ్ళా ప్రత్యేక సమావేశాలు పెట్టి తెలంగాణ ఇచ్చేటట్టు కొడుతున్నది. ఇప్పుడు మాట్లాడుకోండి తీరిగా అసెంబ్లీలా ఎవరెవరు ఎంతసేపు మాట్లాడుకుంటారో అని నిమ్మలం చేసుకున్నారు జనం. ఇగో అసెంబ్లీలా, మండలిలా, పార్లమెంట్లా, బయట లోపట ఇగో ఇది జరిగింది. ఇవాళ దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి